హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు తోట సాధన పుస్తకంలో మొదటి పాఠం ఏ దేశం ఏగిన సంసిద్ధత పాఠం అందులో ఉన్న సాధనా పత్రాలకు జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. సాధనా పత్రం 9 ఆ సెక్షన్ కింది పదాలలోని అక్షరాల తేడాను గమనిస్తూ చదవండి. కింద మనకు కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాల మధ్య తేడాను గమనిస్తూ మనం చదవాలి. చూడండి. అల, ఆట, ఇల, ఈట, ఉడత, ఊయల, ఎర, ఏతం, ఒక, ఓడ, కరం, ఖరం, గతం, ఘనం, కంప, కఫం, మంట, మఠం, గంట, ఘటం, చరం, ఛందం, జడ, ఝంఝ, టంకం, ఠంగున, డంబం, ఢంకం, తల, పథం, దయ, ధనం, పలక, ఫలకం, కల, కళ, దయ, ధనం, అంబలి, అభయం. ఈ విధంగా రెండిటి పదాలలో మధ్య తేడాను గమనిస్తూ చదవాలి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూడండి. క్రింది వాక్యాలలో ఇచ్చిన పదాలను గుర్తించండి, సున్నా చుట్టండి. ఇక్కడ మనకు కొన్ని వాక్యాలను ఇచ్చారు. ఈ వాక్యాలను మనం పైన ఇచ్చిన ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు చూడండి పదాలను. ఆ పదాలను మనం ఈ కింద వాక్యాలలో గుర్తించి సున్నా చుట్టాలి. ముందు పైన బ్రాకెట్లో ఇచ్చిన పదాలు చూడండి. జడ, వల, దండ, అరక, ఈత. ఇప్పుడు వాక్యాలు చూడండి. పాపకు పూల జడ వేశారు. మనం జడ అనే పదాన్ని సర్కిల్ చేయాలి. తర్వాత రెండోది చూడండి. అరకతో దుక్కి దున్నుతారు. అరక అనే పదాన్ని మనం సర్కిల్ చేయాలి. మూడోది చూడండి. జాలరి వలను వేశాడు. వల అనే పదాన్ని మనం సున్నా చుట్టాలి. నాలుగవది చూడండి. జాని ఈత కొట్టాడు. ఈత అనే పదాన్ని మనం సున్నా చుట్టాలి. ఐదవది చూడండి. దేవుని మెడలో దండ వేశారు. దండ అనే పదాన్ని మనం సున్నా చుట్టాలి. తర్వాత సెక్షన్ చూడండి. కింది అక్షరాలు చదవండి, వాటితో పదాలను రాయండి. ఇక్కడ గళ్ళలో మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఈ అక్షరాలతో మనం కొన్ని పదాలను రాయాలి. ఈ, అ, సున్నా, చ, ఈ, ఉ, ఐ, ఓ, ఔ, త, న, వ, స, స, హ, బ, ట, ర, ల, గ, ఏ. ఉదాహరణకు చూడండి. ఈగ. ఈ విధంగా మనం కింద కొన్ని పదాలను రాయాలి. పదాలు చూడండి. ఇలా, హంస, వనం, రంగం, ఈత, ఈల, ఉంగరం, నగ, లత, తల. ఈ విధంగా ఇచ్చిన అక్షరాలతో పదాలను తయారు చేసి రాయాలి. తర్వాత చూడండి. సాధనాపత్రం 10 ఆ సెక్షన్ కింది అక్షరాలలోని మహాప్రాణాక్షరాలతో పదాలను రాయండి. కింద గళ్ళల్లో చూడండి మహాప్రాణాక్షరాలు ఇచ్చారు. వీటితో మనం ఇక్కడ కింద ఇచ్చిన ఖాళీలలో పదాలను రాయాలి. ఉదాహరణకు చూడండి. ముందు మనకి ఇక్కడ పెట్టెలో కొన్ని అక్షరాలు ఇచ్చారు. ఢ, భ, ఠ, ఝ, ల, ఖ, ధ, ష, వ, క, ఛ,
వ న ర మ సున్నా. ఇప్పుడు కింద మనం వీటితో పదాలను రాయాలి. ఉదాహరణకు చూడండి, ఢంకా, ఖరం, భరణం, ఖడ్గం, భయం, ఝషం, కంఠం, ఛత్రం, ధనుస్సు, ధర్మం, భర్త, ఖండం, ఖర్జూరం, భటుడు, పింఛం, మఠం. ఈ విధంగా మహాప్రాణాక్షరాలతో పదాలను రాయాలి. నెక్స్ట్ సెక్షన్ చూడండి, కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. ఉదాహరణకు అ, ర, క, న, ల, త. ఈ అక్షరాలతో పదాలను రాయాలి. ఉదాహరణకు చూడండి, అలమార. మరికొన్ని పదాలు చూడండి, ఆతో మొదలయ్యే పదాలు అరక, అల, అత్త. రాతో మొదలయ్యే పదాలు రంగం, రంపం, రణం. కాతో మొదలయ్యే పదాలు కమల, కలం, కలప. నాతో మొదలయ్యే పదాలు నడత, నలక, నగ. లాతో మొదలయ్యే పదాలు లత, లహరి, లంక. తాతో మొదలయ్యే పదాలు తబల, తరగతి, తరంగం. ఈ విధంగా ఇచ్చిన అక్షరాలతో మొదలయ్యే పదాలను ఈ ఖాళీలలో రాయాలి. తర్వాత సెక్షన్ చూడండి, అంత్యాక్షర పదాలు రాయండి. అంత్యాక్షరిలో పాటలు పాడేటప్పుడు ఏ విధంగా అయితే చివరి అక్షరంతో పాటను అందుకుంటారో అదేవిధంగా ఇక్కడ అంత్యాక్షర పదాలు రాయాలి. అంటే ముందు కడప అని ఇచ్చారు కదా, చివరి పదం మనకు పా వచ్చింది. ఆ పాతో మొదలయ్యే మరొక పదం పడవ. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు పడవలో చివరి పదం వా. వాతో మొదలయ్యే పదాన్ని మనం రాయాలి. వాతో మొదలయ్యే పదం వస. సాతో మొదలయ్యే పదం సగం. సగంలో చివరి అక్షరం గా. గాతో మొదలయ్యే పదం గడప. చివరి అక్షరం పా కదా, పాతో మొదలయ్యే పదం పంట. టాతో మొదలయ్యే పదం టమాటా. మళ్ళీ టా వచ్చింది. టాతో మొదలయ్యే పదం టోపీ. పాతో మొదలయ్యే పదం పనస. సాతో మొదలయ్యే పదం సంత. తాతో మొదలయ్యే పదం తబల. లాతో మొదలయ్యే పదం లత. తాతో మొదలయ్యే పదం తామర. రాతో మొదలయ్యే పదం రసం. సాతో మొదలయ్యే పదం సంతోషం. నెక్స్ట్ సెక్షన్ చూడండి, ఇచ్చిన అక్షరాల ఆధారంగా అనుకరణ పదాలు రాయండి. చూడండి, కాతో మొదలయ్యే పదం కలకల అని ఇచ్చారు కదా, అనుకరణ పదం కళ కళ. గాతో గబగబ, అనుకరణ పదం గలగల. చాతో చకచక, అనుకరణ పదం చరచర. జాతో జల జల, అనుకరణ పదం జర జర. టాతో టక టక, అనుకరణ పదం టప టప.